తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీ పథకాలకు విశేష స్పందన లభిస్తుందని ఎంపీడీఓ మల్హోత్రా అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని వారు పరిశీలించారు. లోక్సభ ఎన్నికల కారణంగా ప్రజాపాలన దరఖాస్తులు నిలిచిపోగా మంగళవారం ప్రజాపాలన వెబ్సైట్ ప్రారంభం కావడంతో కార్యాలయం దరఖాస్తుదారులతో కిక్కిరిసిపోయింది. ప్రజాపాలన దరఖాస్తు చేసుకునేందుకు దరఖాస్తుదారులు కార్యాలయం ఎదుట క్యూ కట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మల్హోత్రా మాట్లాడుతూ ప్రజాపాలన దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు ఉదయం నుంచి కార్యాలయం ముందు క్యూ కట్టారని, వారికి ఇబ్బందులు తలెత్తకుండా కూర్చోవడానికి కుర్చీలు, మంచినీటి సదుపాయాలను కల్పించామని తెలియజేశారు. నేటి నుంచి వెబ్సైట్ వేగంగా పనిచేస్తుందని, ఇప్పటికే దరఖాస్తు చేసుకునే వారుంటే దరఖాస్తులు త్వరగా చేసుకోవాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని మీడియా ముఖంగా తెలిపారు. మండల పరిషత్తు కార్యాలయ సిబ్బంది పనితీరు వేగవంతంగా ఉందని అభినందించారు. మంగళవారం మధ్యాహ్నం వరకు 100 దరఖాస్తులు వచ్చాయని, రోజులో 100 నుంచి 150 దరఖాస్తులు వస్తున్నాయని మీడియాతో తెలిపారు. వేములవాడ మండల్ అర్బన్ మండలం సంబంధించి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ మరియు ప్రజలకు నమస్కారం తెలియజేస్తూ, ఎలక్షన్ కోడ్ తర్వాత మనకు ప్రజాపాలన దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ప్రజలకు సంబంధించినవి, ప్రజాపాలన కూడా ప్రత్యేకించి మహాలక్ష్మికి సంబంధించి అందులో ఒక 6 హామీలకు సంబంధించి దరఖాస్తులు చేసుకున్న వారికి సమస్యలు ఉన్నాయని చెప్తూ, ఈ ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిన తర్వాత 2 రోజుల నుంచి చాలా రద్దీగా వస్తున్నారు. ఇందులో భాగంగా ఒక 2 రోజులు మనకు టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పటికీ మా సిబ్బంది గత 2-3 రోజుల నుంచి ఎక్కువ మొత్తంలో చాలా ఓపికతోటి అప్లికేషన్లు తీసుకొని వారికి వచ్చినప్పుడు సౌకర్యం కూడా ఇక్కడ కూర్చోవడానికి కానీ మంచినీళ్ళ సౌకర్యం కల్పిస్తూ చాలా ఓపికగా ఒకరికంటే ఎక్కువని కూడా సిబ్బంది చేసి వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా ఒక్కొక్కటి పేపర్లను తీసుకొని వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్లు కూడా విద్యుత్ బిల్లులకు సంబంధించినవి కావచ్చు, 0 బిల్లులు, సిలిండర్కి సంబంధించి ఎక్కువగా ఇవి ఎక్కువగా వస్తున్నాయి. మిగతావి కూడా కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా కొంచెం సాల్వ్ అవుతాయి. ఈ రోజు సంబంధించి ఇవాళ చూసినట్టయితే మనకు దాదాపు ఈ టైం వరకే 65 దరఖాస్తులను మా వాళ్ళు కంప్లీట్ చేసినారు, సార్ట్అవుట్ చేసినారు. మిగతా 35 కూడా టేబుల్ పైన వెయిటింగ్ ఉన్నాయి, అది కూడా కంప్లీట్ చేస్తాం. అంటే ఒక రోజులో దాదాపు 100 నుంచి 150 దాకా 160 దాకా దరఖాస్తులను మేము డిస్పోజ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా చాలా సంతోషంగా బయటకు వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్తున్నారు. ఇంకా ఏదన్నా సాంకేతిక సమస్యలు ఉంటే కూడా మనకు 2-3 రోజుల్లో క్లియర్ అయితే అని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. కాబట్టి మండల ప్రజలందరూ కూడా గౌరవ ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ మంచి ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొప్ప కార్యక్రమాన్ని, మహాలక్ష్మి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మా సిబ్బంది కూడా ఒకవేళ టైం దాటినా కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. కాబట్టి టైం గురించి మాకు పెద్ద అదేమీ లేదు. మేము కూడా ప్రతి అప్లికేషన్ను శ్రద్ధగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.